నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక బాణాన్ని వెనకకి ఎంత లాగితే అంత ముందుకు వెళ్తుంది. కాబట్టి జీవితం మనల్ని కష్టాలతో వెనక్కి లాగుతున్నప్పుడు అది మనల్ని ఏదో ఒక గొప్ప పరిణామంలోకి తీసుకెళ్తుందని అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు రియల్ స్టార్ శ్రీహరి డిస్కో శాంతి గారు. తెలుగు సినిమాలో ఒకప్పుడు ఐటమ్ డాన్సర్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న డిస్కో శాంతి శ్రీహరితో పెళ్ళయ్యాక సినిమాల నుండి దూరమైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇంటి పెద్ద దిక్కు అయిన శ్రీహరి గారి హఠాత్ మరణంతో డిస్కో శాంతి మానసికంగా చాలా కృంగిపోయి తాగుడికి బానిసైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి గారు మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఆ బాధని భరించలేక మత్తుకి బానిసై తిండి నీళ్లకి దూరమై నిద్ర కూడా సరిగ్గా లేక మత్తులోనే బ్రతికేసా. అలా నెలలు సంవత్సరాలు గడిచాయి. దీంతో నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇక ఆ సమయంలోనే నా పెద్ద కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అలా అక్కడ ట్రీట్మెంట్ని తీసుకుంటున్నప్పుడు డాక్టర్స్ చెప్పిన మాటలు విన్నాక అప్పుడు నాకు అనిపించింది, నాకేదైనా అయితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారని. దీంతో అప్పటి నుండి మద్యం వాడకాన్ని వదిలేసి ఆ మత్తు నుంచి బయటకు వచ్చేసా అని డిస్కో శాంతి చెప్పుకొచ్చింది. అసలు శ్రీహరి డిస్కో శాంతిని 2 సార్లు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? శ్రీహరి మరణం వెనుకున్న రహస్యం ఏంటి? శ్రీహరి చెడు అలవాట్ల వల్లే ఆరోగ్యాన్ని కోల్పోయాడా? సినిమాల్లో సంపాదించిన డబ్బుని పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి శ్రీహరికి ఉన్న గొడవలేంటి? నిజంగానే శ్రీహరి రౌడీయిజం చేయడం వల్లే తక్కువ సమయంలో ఆస్తులన్నీ సంపాదించాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఓటమిని రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నటిని మరిచి నేడు శ్రమించి చూడు, రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది. మనం శ్రీహరి గురించి తెలుసుకునే ముందు డిస్కో శాంతి గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. శాంతకుమారి అలియాస్ డిస్కో శాంతి. ఈమె 1965 ఆగస్టు 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి సిఎల్ ఆనందన్, తల్లి లక్ష్మి. ఈమెకు ఒక అక్క, ఒక అన్న, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక 1950లో తండ్రి సిఎల్ ఆనందన్ హీరో అవ్వాలని సేలం నుండి మద్రాస్కి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ఎంత ట్రై చేసినా హీరోగా ఛాన్సులు దొరకకపోయేసరికి 1952లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఆచన్ అనే మలయాళ మూవీ ద్వారా తన కెరియర్ ని స్టార్ట్ చేయగా ఆ తర్వాత జెమినీ గణేశన్ నటించిన తంగమాలిగై రగసియన్ అనే మూవీలో చిన్న పాత్రని కూడా పోషించాడు. ఇక అలా 8 సంవత్సరాలు చిన్నా చితక పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ ని చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే 1958లో లక్ష్మి అనే తమ బంధువుల అమ్మాయితో పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించారు. దీంతో ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరో అవ్వాలని ఆనందన్ ట్రై చేస్తుండేవాడు. ఇక అలా ట్రై చేసేటప్పుడే విజయపూరి వీరన్ అనే మూవీలో సిఎల్ ఆనందన్ కి హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 1960 ఫిబ్రవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి ఆనందన్ కి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కొంగనాటు తంగం, వీర తిరుమగన్, నియా నాన్న, సెంగమల తీవు అనే మూవీస్ చేస్తూ ఎంజీఆర్తో, జైశంకర్తో, శివాజీ గణేశన్తో సెకండ్ హీరోగా చేస్తుండేవాడు. అలా మలయాళంలోనూ సెకండ్ హీరోగా 15 మూవీస్ దాకా చేయడం విశేషం. ఇక సినిమాల్లో మీడియం రేంజ్ హీరోగా ఉంటూ తెలుగులో విలన్ గా చేస్తూ ముగ్గురు వీరులు, సింధూర పువ్వు, అడవి వీరులు అనే మూవీస్ లో నటించాడు. దీంతో ఆనందన్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారి వచ్చిన డబ్బుతో మద్రాసులో ఒక పెద్ద ఇల్లుని కట్టించడంతో పాటు 3 లగ్జరీ కార్లను కూడా మెయింటైన్ చేసేవాడు. అలా తన 7 పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వారిని చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. ఇక అలా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలోనే సిఎల్ ఆనందన్ కి హీరోయిన్ రాజశ్రీతో పెరిగిన సన్నిహిత్యం కారణంతో వీరిద్దరూ కలిసి కుబేర తీవు, సెంగమల తీవు, యానై వలర్తా, వానపండి మగన్ అని 7 సినిమాలకి పైగా చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. అలా వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో హల్చలైనా దీని గురించి వీరు పట్టించుకోకుండా ఉండేవారు. అంతేకాకుండా ఆనందన్ కి సినిమా ఇండస్ట్రీలో పెరిగిన స్నేహితుల కారణంగా రోజు మద్యం తీసుకోవడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తను హీరోగా చేయడం వల్లే ప్రొడ్యూసర్స్ మూవీస్ లో బాగా సంపాదించుకుంటున్నారని ఆనందన్ అనుకొని తనే స్వంతంగా ఆనందన్ మూవీస్ అనే ఒక బ్యానర్ ని స్టార్ట్ చేసి మొట్టమొదటిగా నాను మణిదందా అనే మూవీలో తనే హీరోగా, ప్రొడ్యూసర్ గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత మగలే ఉన్ సమత్తు అని చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడ్ల, అత్తై మగల్, మనస్సాక్షి అనే మూవీస్ చేయగా అవి కూడా రిలీజ్ అయ్యి అంతలా ఆదరణ పొందలేదు. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో
ఆనందన్కి హీరోగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉన్నప్పుడే కర్ణాటక గవర్నమెంట్ కన్నడ మూవీస్ని కర్ణాటకలో షూట్ చేసి రిలీజ్ చేస్తే ఆ మూవీస్కి సబ్సిడీ ఇవ్వడంతో పాటు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పడంతో కన్నడలో మూవీస్ని చేసి ఇప్పటి వరకు అయిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆనందన్ డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయం మాట్లాడడానికి మద్రాసు నుండి బెంగళూరుకి 1973లో తన భార్య లక్ష్మితో కలిసి వెళ్తుండగా దారి మధ్యలో భయంకరమైన యాక్సిడెంట్ అయి భార్యాభర్తలిద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక అలా చుట్టుపక్కనుండేవారు ఇమీడియట్ గా వీరిద్దరిని హాస్పిటల్లో చేర్పించడంతో లక్ష్మీ గారికి 2 గంటల్లో స్పృహ వస్తే ఆనందన్కి మాత్రం తీవ్ర గాయాలవ్వడంతో 1 వీక్ కోమాలోనే ఉన్నాడు. ఇక అలా 1 వీక్ తర్వాత స్పృహలోకి వచ్చిన ఆనందన్కి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ 1 ఇయర్ బెడ్ రెస్ట్ కావాలని, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదని చెప్పడం జరిగింది. అలా 1 మంత్ హాస్పిటల్లో ఉండడంతో డబ్బులన్నీ ఖర్చవడంతో పాటు అప్పటి నుండి ఆనందన్ సినిమాగ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే సినిమా ప్రొడ్యూసింగ్ కోసం తీసుకున్న అప్పుని తీర్చమని అప్పిచ్చిన వారు తరచూ ఇంటి దగ్గరికి వచ్చి టార్చర్ చేయడం మొదలెట్టారు. దీంతో అప్పటి వరకు సంపాదించిన కార్లని, ఉండే ఇల్లుని కూడా తాకట్టు పెట్టి కొంతవరకు అప్పుల్ని తీర్పించిన పెద్ద ఫ్యామిలీ అవ్వడంతో కొన్ని నెలల తర్వాత పూట గడవడానికి కష్టమై ఆనందన్ భార్య లక్ష్మి తన పట్టు చీరల్ని అమ్మేసి రేషన్ తీసుకొచ్చి తినే పరిస్థితికి వచ్చింది. ఇక అలా 1 ఇయర్ తర్వాత ఆనందన్ ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో సినిమాల్లో విలన్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. కానీ ఆనందన్ చేసే పాత్రలకి అంతలా డబ్బిచ్చేవారు కాదు. వచ్చిన కాస్త డబ్బుల్ని కూడా తాగుడికే ఖర్చు పెట్టేవాడు. దీంతో తరచూ ఇంట్లో భార్యాభర్తలకి గొడవలు జరుగుతుండేవి. ఇదిలా ఉంటే కొన్ని నెలల తర్వాత ఆనందన్కి తాగుడు ఎక్కువై కిడ్నీ ప్రాబ్లం కూడా రావడంతో ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చాడు. దీంతో తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో మాన్పించి గవర్నమెంట్ స్కూల్కి పంపించడం మొదలెట్టాడు. ఇక వీరుంటున్న ఇల్లు కూడా తాకట్టులో ఉండడంతో కరెక్ట్ టైంకి వడ్డీ కట్టనందువలన వారు ఇల్లు ఖాళీ చేయమని ఆనందన్కి ప్రెజర్ ఇవ్వడంతో ఇన్ని రోజులు పరువుగా బ్రతికి ఇప్పుడు ఇల్లుని ఖాళీ చేస్తే తన గురించి సినిమా జనాలు ఏమనుకుంటారో అని తన స్నేహితులతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఇక వారిని సహాయం కోసం అడిగినా ఎవరు సహాయం చేసేవారు కాదు. ఇదిలా ఉన్నప్పుడే కొంతమంది సినిమా మేనేజర్స్ ఆనందంతో తన 3వ కూతురు శాంతకుమారి చూడ్డానికి అందంగా ఉందని, హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని, ఆమెను సినిమాల్లో చేర్పిస్తే నీకు అప్పుల బాధ ఉండదని సలహా ఇవ్వడంతో ఆనందన్కి కూడా వేరే దారి లేక ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే శాంతకుమారికి కూడా చదువుల్లో అంతంత మాత్రమే ఇంట్రెస్ట్ ఉండడంతో 10వ తరగతిలో ఫెయిల్ అయింది. దీంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో యాక్ట్ చేసి తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. ఇక రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ చెప్పింది పెరుగన్నమే అనేలాగా తండ్రి శాంతకుమారికి సినిమాల్లో యాక్ట్ చేయమని చెప్పగానే ఈమె ఇమీడియట్గా ఒప్పుకోవడంతో ప్రొఫెషనల్గా ఒక ఫోటోషూట్ని చేసి 1981లో తనకి తెలిసిన దర్శక నిర్మాతలకి ఆ ఫొటోస్నిచ్చి ఆనందన్ ఛాన్స్ల కోసం అడుగుతుండేవాడు. అలా మొదటిగా మలయాళంలో ట్రై చేయగా హీరో మోహన్ లాల్ సరసన సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో యుఎస్ఏలో 30 రోజులు ఆ మూవీ షూటింగ్ ని చేయడం జరిగింది. అలా ఆ మూవీతో శాంతి కెరియర్ మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ 70% షూటింగ్ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువగా అవడంతో ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి గొడవలు వచ్చి ఆ మూవీ షూటింగ్ని ఆపేశారు. ఇక చేసేదేమీ లేక ఆనందన్ మళ్ళీ తమిళ్లో ట్రై చేయగా ఒక కొత్త హీరోతో శాంతికి మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చినా ఆ మూవీ షూటింగ్ కూడా 10 రోజుల తర్వాత ఆగిపోవడంతో శాంతిని అందరూ ఇండస్ట్రీలో బ్యాడ్ లక్ గా పరిగణించి హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక ఫ్యామిలీ బాధ్యతలన్నీ శాంతి మీదే ఉండటంతో కొంతమంది సలహా మేరకు ఆనందన్ ఈమెతో సపోర్టింగ్ రోల్స్ చేపించాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ట్రై చేయగా మొదటిగా సుమన్ హీరోగా, గౌతమి హీరోయిన్ గా నటించిన వసంతమే వరుగా అనే మూవీలో ఒక క్యారెక్టర్ ని చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 1983లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో 1 ఇయర్ వరకు శాంతికి ఛాన్సులు రాలేదు. ఇక ఆ మధ్యలోనే అప్పుల బాధ ఎక్కువై ఉండే ఇల్లుని కూడా అమ్మేసి అద్దింట్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చారు. ఇక ఆ తర్వాత ఇల్లు గడవడానికి ఆనందన్ పట్టువదలని విక్రమార్కుల్లా ఛాన్స్ల కోసం ఇండస్ట్రీలో తనకి తెలిసిన వారిని అడుగుతుండేవాడు. అలా వెల్లై మనస్సు, ఉదయ గీతం, ఉన్నై తేడి వరువేన్ అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన శాంతికి అంతలా పేరు గాని డబ్బు గాని రాలేదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే సత్యరాజ్ హీరోగా నటించిన సావి అనే మూవీ డైరెక్టర్ అయిన కార్తిక్ రఘునాథన్ ఆనందంతో శాంతికి క్లబ్ డాన్సర్ గా ఛాన్స్ ఇస్తానని, డబ్బులు కూడా హీరోయిన్ కంటే ఎక్కువగా వస్తాయని చెప్పడంతో ఆనందన్కి వేరే దారి లేక ఒప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే శాంతికి అప్పటి వరకు డాన్స్ లో ఒక్క స్టెప్ కూడా తెలియకపోవడంతో షూటింగ్ స్పాట్ లో ఈమె కొరియోగ్రాఫర్ నుండి చాలా అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా మూవీలో ఆ సాంగ్ ని కంప్లీట్ చేసి ఇక పైన అలాంటి అవమానాలు జరగకూడదని డాన్స్ క్లాస్ లో చేరింది. ఇదిలా ఉంటే సావి అనే మూవీ 1985లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శాంతికి డాన్సర్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎందుకంటే అప్పట్లో ఐటమ్ డాన్సర్ గా సిల్క్ స్మిత మాత్రమే ఉండేది.
ఇక ఆమె డేట్స్ కోసం నెలల తరబడి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండడంతో ఎప్పుడైతే శాంతి ఐటమ్ డాన్సర్గా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి సిల్క్స్ మీద డేట్స్ దొరకని వారు, ఆమెతో పేమెంట్ విషయంలో ప్రాబ్లం ఉండే వారందరూ శాంతిని ఐటమ్ డాన్సర్గా వేసుకోవడం మొదలెట్టారు. ఇక అప్పటికే శాంతి అనే యాక్ట్రెస్ ఇండస్ట్రీలో ఉండడంతో సినిమాల్లో ఈమె డిస్కో డాన్సులు ఎక్కువగా చేయడంతో మీడియా వారు ఈమె గురించి రాసేటప్పుడు డిస్కో శాంతి అనే పేరుని సంబోధించడం మొదలెట్టారు. అలా నిదానంగా శాంతి అనే పేరుతో డిస్కోని కలిపి డిస్కో శాంతిగా మార్చి సినిమా టైటిల్స్ లో కూడా ఈ పేరునే వేయడం మొదలెట్టారు. అలా అప్పటి నుండి డిస్కో శాంతిగా ఈమె పాపులర్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత డిస్కో శాంతి ఐటమ్ డాన్సర్గా మారి తమిళ్, మలయాళం, కన్నడ అని నేరం, అల్పదూరం, చిదంబర రహస్యం, సత్కార, మరటు కరంగల్, ఆఫ్రికాదల్లి షీలా అనే మూవీస్ చేస్తూ సంవత్సరానికి 20 నుండి 30 సినిమాల్లో చేసేంత బిజీగా మారింది. ఇక ఒక స్టేజిలో డిస్కో శాంతి వల్లే సిల్క్స్ మీద మార్కెట్ కూడా పడిపోయిందని కొన్ని సినీ వర్గాలు కూడా చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా సిల్క్స్ మీదని చూసిన జనాలు డిస్కో శాంతి డాన్స్ లో కొత్తదనాన్ని ఇష్టపడడం మొదలెట్టారు. ఇదిలా ఉన్నప్పుడే డిస్కో శాంతి తండ్రి అయిన ఆనందానికి హెల్త్ చాలా సీరియస్ అయి 1989 మార్చి 25న తన 55వ వయసులో మరణించాడు. ఇక తండ్రి మరణంతో డిస్కో శాంతికి ప్రాపర్ గైడెన్సీ లేక ఇంటి బాధ్యతలన్నీ ఈమె మీదే పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 1988లో కృష్ణ గారు హీరోగా చేసిన జమదగ్ని అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడంతో తెలుగులో కూడా డిస్కో శాంతి ఎంట్రీ ఇచ్చింది. ఇక మరోవైపు సంజయ్ దత్ హీరోగా నటించిన కబ్జా అనే మూవీతో హిందీలోకి కూడా తన అరంగేట్రాన్ని చేసి ఆస్మాన్ సే ఊంచా అనే మూవీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం. ఇక తెలుగులో చాలా మూవీస్ లో డాన్సర్ గా చేసినప్పటికీ చిరంజీవి గారితో రౌడీ అల్లుడు అనే మూవీలో అమలాపురం బుల్లోడా అనే సాంగ్ తో ఈమె బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇక అలా వచ్చిన పాపులారిటీతోనే మళ్ళీ చిరంజీవి గారితో గరానా మొగుడు అనే మూవీలో బంగారు కోడిపెట్ట అనే సాంగ్ చేయడంతో ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది. ఇక ఆ మధ్యలోనే నాగబాబు హీరోగా నటించిన సూపర్ ఎక్స్ప్రెస్ అనే మూవీలో డిస్కో శాంతికి ఐటమ్ డాన్సర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలో 5 రౌడీల్లో శ్రీహరి కూడా ఒకరిగా నటించడం, అలా ఆ రౌడీలతో డిస్కో శాంతి డాన్స్ చేస్తూ వారితో క్లోజ్ గా ఉండాల్సి ఉండేది. ఇక ఈమె చేతి గోళ్ళని పెద్దగా పెంచడంతో శ్రీహరి వీపుపై చేతులు వేసి తనని ఉసుగొలుపుతూ డాన్స్ చేస్తుండగా డిస్కో శాంతి ఆ డాన్స్ లో లీనమై నిజంగానే గోర్లతో శ్రీహరి వీపుని రక్కేసింది. కానీ శ్రీహరి అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అలా ఆ సాంగ్ షూట్ అయ్యాక మూవీ మేనేజర్స్ వచ్చి డిస్కో శాంతితో తనకేంటి రక్తం వచ్చేలా రక్కేసావు అని చెప్పగా అందుకు ఈమె తనకి తెలియకుండానే తప్పు జరిగిందని గ్రహించి ఇమీడియట్ గా శ్రీహరి దగ్గరికి వెళ్లి సారీ చెప్పడంతో అప్పటి వరకు డిస్కో శాంతి అంటే చాలా అహంకారి, హెడ్ వెయిట్ ఉన్న మనిషి అనుకున్న శ్రీహరికి చిన్నపిల్ల లాంటి స్వభావం ఉన్న డిస్కో శాంతిని చూసి ప్రేమ పుట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీహరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందనే చెప్పొచ్చు. ఇక అలా ఆ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యేలోపు శ్రీహరి డిస్కో శాంతికి తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. కానీ సెట్ లో అందరి ముందు చెప్పలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే శ్రీహరి మనసుని తెలుసుకున్న నాగబాబు తన కార్ని ఇచ్చి డిస్కో శాంతిని రైల్వే స్టేషన్ లో దింపేసిరా అని చెప్పడంతో షూటింగ్ స్పాట్ నుండి పికప్ చేసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లే మధ్యలో తన మనసులోని మాటని చెప్పాలనుకొని శ్రీహరి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే రైల్వే స్టేషన్ రావడం జరిగింది. ఇక అలా ఆమెను రైలు ఎక్కించే క్రమంలో శ్రీహరి ధైర్యం చేసి డిస్కో శాంతితో నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో శ్రీహరి మాటలకి షాక్ అయిన డిస్కో శాంతి ఏమీ మాట్లాడకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన డిస్కో శాంతి మళ్ళీ శ్రీహరిని ఎలా కలిసింది? శ్రీహరి డిస్కో శాంతిని 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? స్టంట్ మ్యాన్ గా ఉన్న శ్రీహరి హీరోగా ఎలా ఎదిగాడు? శ్రీహరి మరణం వెనుకున్న రహస్యం ఏంటి? తన కొడుకులకి ఇండస్ట్రీలో ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. మీకు డిస్కో శాంతి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యమయ్యేది, అద్భుతాలు జరిగేవి. ఇది ఫోక్స్ డిస్కో శాంతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. For more interesting videos, please subscribe to CR Voice. Thank you.